మీరు చూడదని పంచేదని ఆడ రాసి కూడా అన్ని చేసుకుని వచ్చిందని చూపించారు, తీసుకుని మీరు ఊరుకున్నారు. ఇప్పుడు నాకు అప్పుడు ఆర్డర్ అయ్యేది కదా, నాకు నేను మెట్టమని వస్తే మిమ్మల్ని అడిగాను. ఎవరైతే లేకపోతే నాకు లేకపోతే ఆధార్ ఆప్షన్ 10-20 కేసులు చెప్పండి. నేను మీతో మాట్లాడుతున్నాను. నేను ఆబ్సెంట్ లో మనిషి పక్కన నేను ఆబ్సెంట్ అయితే 10 అయితే లేటు అప్పుడు ఎంజాయ్ చేసి ఇంటికెళ్ళి పై చేసినని చెందిదని అప్పుడేమో ఎప్పుడైనా సర్పంచ్ వెళ్ళి చెప్పుకున్నాను. చెప్పుకునేటప్పుడు పడతానన్నారు కదా, పట్టండి అయితే పట్టండి. నేను మాట్లాడలేదు, మీకు అడిగిన ఆప్షన్ చేశాను. ఎవరైతే క్లాసెస్ అని ఎవరైతే అప్పుడు మీ ఇంట్లో పంచాయతీ ఎండాకాలం మీద వచ్చి చూసాను. సర్పంచ్ కూడా నేను పనిచేస్తున్నాను కదా, వయసునక్కడ ముసలక్కడ నువ్వు స్కూల్కి వచ్చి హెచ్ఎం ఇంటికి అయినా కూడా బండి మీద నన్ను తీసుకొచ్చాడు మీ ఇంటికి. అయినా రుజువు ఏంటి నానే నేను అక్కడ పనిచేస్తున్నా సార్ వచ్చేది అన్నం వండమన్నారు, పక్ష వండమని చేశాను. అప్పుడు మీరు అనుకున్నారు అప్పుడు ఆడలేదు కదా ఈ విధంగా రమ్మని. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చేస్తున్నాను కదా అలా కూడా ఏం చేస్తా మా స్వామితో నేను మాట్లాడుతున్నాను. టీచర్ అంటే ఇప్పుడు పట్టండి అన్నారు కదా, పట్టండి పట్టండి కూర్చుంటాను కొద్ది వరకు. అరే అంత చెప్పేస్తానన్నారు, చిక్కులు నచ్చడం అన్నారు, అది ఇది అన్నా. నేను ఆడదాన్ని తెచ్చాను. నేను ఎక్కడ మీకు మాట్లాడాను తప్పు లేదని, తప్పు లేదు నన్ను అందరూ మాట్లాడడానికి అని రాయండి. మీరు కాగితం నాతో మాట్లాడడానికి తప్పు లేదు, నువ్వు రికార్డ్ అసిస్టెంట్వి అని కాగితం రాయండి. మా స్వామి చెప్పుకుంటాను. మీరు రాయలేదు కదా, మీరు రాయడం లేదు కదా. మా జూనియర్ జూనియర్ రెస్టారెంట్ రాస్తున్నారు, మా జూనియర్ రెస్టారెంట్ తో మాట్లాడుతున్నారు. మీరే మీతో మాట్లాడకూడదు, హక్కు లేదని మీరు కాగితం రాసి ఇవ్వండి. నేను నువ్వు రికార్డ్ రెస్టారెంట్ జిల్లా పక్కన లేదు, మేము అందరూ అయిపోతాము. నువ్వు ఏదైనా నేను లేట్ అయితే మీరు వేసారు కదా సీజన్ లో, లేట్ అయిన ట్రైన్కి రావడం మా స్వామితో అన్నాను. ఏదో కాగితాలకు వెళ్ళాలంటే నోరు మూసుకున్నాడు. ఆ సాయంత్రం అనుకుంటాడు, మరి ఆ సాయంత్రం నేను చెప్పొచ్చు కదా, నిన్న జరగచ్చు కదా. నిన్న జరుగుతుంటే ఈ రోజు 4 మాటలు కొడతాము సిగ్గిల్లో అదే సిగ్గి గుండా తిప్పుకొని వస్తానా, సిగ్గు పని ఏమైనా చేస్తాను ఇక్కడ. నలుగురు మాట్లాడలేరు, నేషనల్ అందరూ ఇప్పుడు వచ్చి మాట్లాడారు. అందరూ ఎవరైనా తిట్టాను. ఇప్పుడు ఏమండి పిఎస్సీ ఐఎస్ఎస్ శాస్త్రి గారు మీరు అందరండి, నేను తిట్టాను ఒక కొడతారు కదా, రండి కొట్టండి. నువ్వు చెప్పండి. నీ నోరు గురించి చెప్తాను. అందుకనే మీరు కాగితం రాసేసి దేని కోసం తిట్టాను, ఎందుకు తిట్టాను వివరాలు కాగితం పూర్తిగా రాయండి. రాసేసి నాకు అడుగుతున్నాను నేను ఏ రకంగా తిట్టాను, ఏ రకంగా ఎవరెవరు తిట్టాను పేరు రాయండి. ఏ రకంగా మాట తిట్టాను మీకు వచ్చి కదా, నేను తిట్టి ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా రాయండి. నేనేం మాట్లాడానో స్వామి రాగానా మీరు ఎవరు తింటే నేషనల్ అందరూ ఉన్నారు కదా. మాట్లాడడానికి తప్పు లేదు, నువ్వు రికార్డ్ వస్తుంది చెప్పి దాన్ని నువ్వు నాతో మాట్లాడడానికి కాగితం నన్ను ఇక్కడ ఏదో మీ కంట్రోల్ కాదన్నారు. అందరితో సమానంగా రమ్మని ఆర్డర్ వేసాను. మీ కంట్రోల్ లేదు మాకు, అందరితో సమానంగా అందరికి సమానంగా రావాలంటే మీరు సమానంగా 7 గంటలకు వచ్చి రూమ్ లో కూర్చున్నాను. నా సమానం మీ టైం రావాలి. నాకు లేట్ చేసిన ఆడికి మా స్వామి అందుకే స్వామికి అడిగేసి ఉండిపోయాను. స్వామికి అడిగేసి నేను ఉండిపోయాను. స్వామి దేనికో కాగితానికి వెళ్ళారంటే ఊరికి ఉండిపోయాను. దాంట్లో మమ్మల్ని కదా పంపించారు. ఇప్పుడు రూల్ మారాయి, ఎవరు కూడా తాళి వెళ్ళొచ్చు ఏ కాగితానికైనా. మరి మాకు తెలియదు కదా, అందుకని మరి అప్పుడు వెళ్ళేదాన్ని డిఈ ఆఫీస్ కి కాబట్టి మా స్వామి చెప్పడు ఊరుకుండిపోయాం సాయంత్రం వరకు. మరి అక్కడ మళ్ళీ ఈ రోజు ఇంటికి
సిగ్గిలేవా నచ్చలేవా అది ఇది కొడతాము చేస్తాము కొట్టండి అయితే కూర్చున్నాను తర్వాత వెయ్యండి ఇంటి తిరిగి ఏం చేస్తాను మరి మాకు రాకమని మాట్లాడుతుంది మీరే సిగ్గులు నచ్చలేవు అన్నారు మీరే అది ఇది అన్నది మీరే మరి మీరు ఇప్పుడు ఏదికైనా నాకేం అవసరం నేను ఇప్పుడు నేను జరిగిన పోయింది నేను మా స్వామికి వెళ్తే మా స్వామితో ఎందుకు మాట్లాడాలని అంటాను మన బయట ఉంచుతాతో నేను మాట్లాడుకోనా ఏదో రాయించుకోనా మీరు రాసిస్తారా ఆయన ఏం చెప్తున్నా నేను కాదు నీకు సీట్లో నువ్వే అన్నావు నీ జీతం నువ్వు ఇస్తాయండి నువ్వు అన్నావు ఆగరంటే జీతం ఆగరు లేట్ అయిపోతే సీఎల్ లేకపోతే ఏమిడికి లేకపోతే మీరు ఎవడో మానేస్తారు జీతం ఏమైనా ఎవడో మానేస్తారో మానేయండి జీతం ఎందుకు ఎవరు నువ్వు అంటున్నావు జీతం గవర్నమెంట్ ఇస్తున్నా సరిగ్గా చేస్తే మీరు ఏదైనా పని చెప్తే మేము చేస్తాం ఎంఏం చెప్పారు రాస్తాను టీఎం మీరు రాయాలని వదిలేమన్నారు ఇది నేను లేకైతే మీరు సీఎల్ వేస్తారు కదా లేట్ అయితే సీఎల్ వేస్తారు కదా మరి నాతో వాళ్ళతో సమానంగా చెప్తున్నారు లేట్ అయితే నన్ను అడిగారు నలుగురు నన్ను నలుగురు అడిగితే ఎందుకు లేట్ అవుతుంది ఆవిడని ఎవరో కూడా కాలే ఎవరో అన్నారు కదా కాగితాలకి పేపర్లకి అందరికీ ఎవరు పంపిస్తారు మరి మా పంపించారు మానేసాం కదా అందుకని ఈ రోజు తిట్టారు కదా నలుగురు కొడతాను అన్నారు కదా అందుకు కొట్టించుకోవడానికి వచ్చాను మరి మీరే కొడతానని మనసు సిగ్గు పని ఏం చేస్తానో మీరే చెప్పండి సిగ్గు పెట్టిన పని ఏం చేస్తాను సిగ్గులేవు నచ్చలం ఆడదాన్ని ఓడుకున్నాక కొట్టేద్దుని చేసిన నలుగురు దెబ్బలు వేసేద్దు అంటే వేసేయండి ఆ రోజు రిజిస్టర్ పట్టుకున్న డిఏ ఉంది డిఏ ముందు వదలాలి నా ఫోన్ విషయం చేయాలి పేపర్ కట్టాలని నేను పట్టుకున్నా తిట్టాలి 20 తిట్టాలి అలా డిఓ ముందు సీఓ అయిపోయి ఈ రోజు నుంచి మీరు పరిష్కారం చేస్తున్నారు ఈ రోజు నుంచి ఎత్తుతాను ఏం తిట్టాను ఏం చేస్తాను చెప్పండి ఇదిలో వాళ్ళందరికీ చెప్పమన్నారు కదా చెప్పండి ఏ రోజు కదా చెప్పండి డిఈఓ గారు వచ్చి తర్వాత నేనేం తిట్టాను ఏం చేశాను ఇప్పుడు అందరినీ పిలిపించేసి చెప్పేసి మేషలు అందరినీ మాట్లాడించి కాగితం రాయించేయాలి కొడతానన్నారు కొట్టండి ఊళ్ళో పిలిపించండి కొట్టడానికి అదే ఊళ్ళో ఆ రోజు విషయం ఇప్పుడు ఎత్తి మీరు ఊళ్ళో వాళ్ళందరినీ పిలిపించి కొడతాను ఇప్పుడైనా తల్లిదండ్రులందరినీ పిలిపించి కొట్టించాను సిగ్గుపడి ఏం చేస్తాను నేను వచ్చి నోరు మూసుకున్నాను సిగ్గులో నద్దను ఆడదే ఉరుకున్నప్పుడు కూడా తమ్ముడు అయితే కొట్టండి కొట్టండి మరి కొట్టి కొట్టుకోకపోతే ఏమన్నాను డిఓ వచ్చారు డిఓ ముందు రిజిస్టర్ వదిలేశారు డిఓ సార్ పట్టుకున్నా డిఓ గారు చెప్పుకుందామని నా ఫోన్ కోసం తెలియాలని ఊరి జనానికి తెలియాలి పోలీసులకు తెలియాలి డిఓ గారు కథలు రావాలని నేను డిఓ గారికి ఇచ్చాను అక్కడితో అయిపోయిందా నోరు అవునా నేను లేట్ అవ్వకుండా 10 నిమిషాలు లేట్ అవ్వకుండా నేను వస్తాను ఆప్షన్ చేస్తాను అవునండి ఆ వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు ఎవరు లేకపోతే మీరు దేవునితో నేను లేట్ వచ్చేటప్పుడు మరి అందరూ నా విషయం పోలీస్ స్టేషన్ చాలా వేసేసుకోమన్నా నేను వేసేసుకున్నానా చేసుకోలేదు వేసేసుకోవడానికి ఆ డిఓ గారు అధికారులు చూడాలని మీరు నేను వస్తే ఆబ్సెంట్ లేకపోతే మిగతా వాళ్ళు వస్తే ఆబ్సెంట్ లేదు సీఎల్ ఎలా వచ్చినా మీరు అడగరు మీరు వస్తామంటే మీరు అందరూ అడుగుతారు అది కావాలి అది ఒప్పుకున్నారు కదా ఒప్పుకున్నారు మీరు ఎన్ని తప్పులు చేసినా మీరు సర్దుకుపోతారు మీరు తప్పులు చేసి కొడతారో ఆబ్సెంట్ వేస్తారు అదే కదా తేలాలి అది ఆ మాట దగ్గర కదా అయితే రికార్డ్ అసిస్టెంట్లు లేకపోతే కొడతారో ఆబ్సెంట్ వేస్తారు మీలో ఎక్కడికి వెళ్ళిపోయి ఎలా వచ్చినా సరే అది మీరు ఒప్పుకుంటారు ఇప్పుడు అన్నారు కదా అదే విషయం ఒప్పుకున్నారు కదా అదే సర్పంచ్ గారికి అదే చెప్పండి రండి సార్ సిగ్గిపెట్టి చెప్పండి